నేను దోసకాయను. నీ చర్మానికి తేమనిస్తాను. వేడిలో కూడా చల్లగా ఉంచుతాను. తాజాదనం అంటే నేనే. నేను ముల్లంగి. నీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ తొలగించడంలో సహాయం చేస్తాను. లివర్ ఆరోగ్యానికి నేను మంచివాడిని. శుభ్రమైన శరీరం కోసం నన్ను తిను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న వెజిటేబుల్స్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియోస్ చూస్తున్నాం కదా. ఇవి చాలా ఈజీగా అలాగే ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ నేను చాట్‌జీపీటీలోకి వెళ్తున్నా. మనకి చాట్‌జీపీటీలో లెఫ్ట్ సైడ్ పైన స్లైడ్ బార్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఓపెన్ అవుద్ది. మీకు ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటే ఇందులో ఇక్కడ జీపీటీస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆబ్జెక్ట్ టాక్ అని సెర్చ్ చేయండి. ఆబ్జెక్ట్ టాక్ అని మనకి చాలా వస్తాయి. ఇందులో నేను ఫస్ట్‌ది 800K అని కనబడుతుంది కదా. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి రేటింగ్స్ కూడా ఉంటాయి. నేను తీసుకున్నది 4.5 ఉంది. కింద స్టార్ట్ చార్ట్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేయండి. నాకు వెజిటేబుల్ ప్రాంప్ట్స్ రావడం కోసం నేను ఆల్రెడీ ఒక బేసిక్ ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. ఈ బేసిక్ ప్రాంప్ట్ నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీరు ఆ ఛానల్స్‌లోకెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇప్పుడు దాకా మనం చేసాం కదా. సేమ్ ఇక్కడికొచ్చి మీరు ప్రాంప్ట్ పేస్ట్ చేసుకోవడమే. అసలు ఈ ప్రాంప్ట్‌లో ఏముంది, నాకు 10 వెజిటేబుల్స్ ఒక హ్యూమన్ బాడీలో ఉన్నట్టుగా అలాగే మనకి బెనిఫిట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా. నాకు అలాగే ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి, యానిమేషన్ ప్రాంప్ట్స్ కావాలి. అది కూడా తెలుగు డైలాగ్స్‌తో కావాలి అని ఇచ్చా. నెక్స్ట్ ఎక్స్‌పెక్ట్ రేషియో. నాకు ఇది ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ సైజెస్ కాకుండా మనకి యూట్యూబ్ లాంగ్ వీడియో సైజెస్ ఉంటాయి కదా. నాకు ఆ సైజెస్‌లో కావాలి అని ఇచ్చాను. దానికోసం 16:9 ఇచ్చా. మీకు ఒకేళ ఇన్‌స్టాగ్రాము లేదంటే యూట్యూబ్ షార్ట్ వీడియో సైజెస్ కావాలి అంటే మీరు ఆ సైజెస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక లాస్ట్ లైన్ వచ్చేటప్పటికి మనకి ఇమేజెస్ క్రియేట్ అవుతాయి కదా. దాని మీద సబ్‌టైటిల్స్ అలాగే టెక్స్ట్ ఉండకూడదు అని ఇచ్చా. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయడం ఇక్కడ మనం 10 ఇచ్చాం కాబట్టి 10 వెజిటేబుల్స్ క్రియేట్ అవుతాయి. అలా కాకుండా ఇక్కడ మీరు 20 ఇచ్చారనుకోండి, 20 వెజిటేబుల్స్‌కి సంబంధించినవి వస్తాయి. ఇక్కడ నేను 10 ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు 10 వెజిటేబుల్స్ సెపరేట్‌గా వచ్చినాయి. ఇక్కడ నాకు టెక్స్ట్, ఇమేజ్ ప్రాంప్ట్. మీరు ఈ ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేశారు అంటే మనకు ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ డైలాగ్స్ కూడా వచ్చేసినాయి. మీరు ఈ డైలాగ్స్‌ని మార్చుకోవాలి అంటే మీ ఓన్‌గా డైలాగ్స్ క్రియేట్ చేసి ఆ డైలాగ్స్‌ని మీరు వీడియో జనరేట్ చేసేటప్పుడు పేస్ట్ చేయడమే. ప్రాసెస్ అంతా నేను డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ మనకి 10 వెజిటబుల్స్‌కి సంబంధించినయి క్రియేట్ అయినాయి కదా. ఇందులో నేను ఫస్ట్ ఇక్కడ టమాటో ఉంది కదా. ఇది యూజ్ చేస్తున్నా. ఇక్కడున్న టెక్స్ట్ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకుంటున్నా. నేను ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం కోసం నానో బనానా యూజ్ చేస్తున్నా. ఇది జెమినీ వరల్డ్‌కి సంబంధించిన ఫ్రీ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చేటప్పటికి gemini.google.com. మీరు ఇమేజెస్ జనరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా సైన్ ఇన్ అవ్వాలి. రైట్ సైడ్ పైన సైన్ ఇన్ ఆప్షన్ కనబడుతుంది కదా. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయంగానే మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయిపోండి. మీరు సైన్ ఇన్ అవ్వడం కింద మనకి అడిషనల్ ఆప్షన్స్ యాడ్ అవుతాయి. ఇందులో క్రియేట్ ఇమేజ్ అని కనబడుతుంది కదా. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మనం ఒక స్టైల్ ఎంచుకోవాలి. మీకు ఇమేజ్ ఏ విధంగా కావాలి. నాకైతే కొంచెం సినిమాటిక్ లుక్‌లో కావాలి. దానికోసం సినిమాటిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు సినిమాటిక్కే కాదు, మీకు ఒకేళ స్కెచ్ టైప్‌లో కావాలి అంటే స్కెచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కార్టూన్ టైప్‌లో కావాలి అంటే ఇక్కడ ఓల్డ్ కార్టూన్ అని ఉంది కదా. కార్టూన్. అలాగే మనకి ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ ఉంటది. ఇలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నేను సినిమాటిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా సెలెక్ట్ చేసుకోవడం మనకి సినిమాటిక్ అన్నది ఇక్కడ యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ మనం ఇందాక వెజిటబుల్స్‌ది క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ ప్రాంప్ట్ నేను ఆల్రెడీ కాపీ చేశాను. ఆ ప్రాంప్ట్‌ని ఇక్కడ డైరెక్ట్‌గా పేస్ట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రో అని కనబడుతుంది కదా. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీకు ఒకేళ ప్రో ఆప్షన్ లేకపోతే థింకింగ్ సెలెక్ట్ చేసుకోండి. మనకి థింకింగ్‌లో బాగా వస్తున్నాయి. నాకు ఆల్రెడీ ప్రో యాక్టివేట్ అయ్యి ఉంది కాబట్టి ప్రో సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి వితిన్ సెకండ్స్ లోపు ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడమే. మీరు జెమినీలోనే క్రియేట్ చేయక్కర్లా, చాట్‌జీపీటీలో కూడా సేమ్ ప్రాంప్ట్ పేస్ట్ చేసి లాస్ట్ లైన్‌లో క్రియేట్ ఇమేజ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి,
మనకి చాట్ జీపీటీలో గూడా ఇమేజ్ క్రియేట్ అవుద్ది. మనకి రెండిట్లో ఇమేజ్ క్రియేట్ అయింది. మీకు నచ్చిన ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రెండిట్లో ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. ఇమేజ్ మీద రైట్ సైడ్ పైన డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోయింది. నెక్స్ట్ చాట్ జీపీటీలో గూడా డౌన్‌లోడ్ చేస్తున్నా. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయడం ఇందులో ఉన్న ఇమేజ్ గూడా డౌన్‌లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో వెజిటబుల్ గూడా క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ టమాటో క్రియేట్ చేసాం గదా! ఇక్కడ కార్న్ ఉంది గదా! ఇది చేస్తున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ జెమినైలోకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. చాట్ జీపీటీలో గూడా క్రియేట్ చేస్తున్నా. పేస్ట్ చేసి లాస్ట్ లైన్‌లో క్రియేట్ ఇమేజ్. డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులో గూడా డౌన్‌లోడ్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ ఈ ఇమేజెస్‌ని యానిమేషన్ వీడియోస్ కింద మార్చడం కోసం ఇంకో ఫ్రీ వెబ్‌సైట్‌లోకెళ్తున్నా. ఈ వెబ్‌సైట్ గూడా గూగులోళ్ళకి సంబంధించిందే. సెర్చ్‌లో గూగుల్ ఫ్లో ఏఐ అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ labs.google అని కనబడుతుంది గదా! ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. ప్రాంప్ట్స్ అలాగే ఈ వెబ్‌సైట్ లింక్స్ అన్నీ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. మీరక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకొచ్చేస్తారు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తున్నా. కింద మనకు ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ వెబ్‌సైట్‌లో నా జీమెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయ్యాను. సైన్ ఇన్ అవ్వడం 100 క్రెడిట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ 50 క్రెడిట్స్ యూజ్ చేశాను. ఈ 100 క్రెడిట్స్ 1 మంత్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 1 మంత్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా ఇంకో 100 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. మీకు ఈ 100 క్రెడిట్స్ 5 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. ఒకేళ మీరు ఒక 20 వీడియోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. క్రెడిట్స్ అయిపోవడం సైన్ ఔట్ అయిపోయి ఇంకో జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యారు అంటే మళ్ళీ మీకు 100 క్రెడిట్స్ వస్తాయి. ఇలాగ మీ దగ్గర ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ ఉంటే అన్ని 100 క్రెడిట్స్ చొప్పున ఫ్రీగా ఈ వెబ్‌సైట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. ప్లస్ మీద క్లిక్ చేసి పైన అప్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. మనకి ఇమేజ్ ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ప్రివ్యూ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వీడియో అని కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయండి. పైన మనకి ఇమేజ్, వీడియో 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి గదా! మీరు ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వీడియో సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్స్ అనే ఆప్షన్ ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. మనం ఏమైనా ఇమేజ్ అప్‌లోడ్ చేసుకొని దాని కింద ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటే ఫ్రేమ్స్ యూజ్ చేస్తాం. అలా కాకుండా మీ దగ్గర ఎటువంటి ఇమేజ్ లేకుండా ప్రాంప్ట్ ఉంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ యూజ్ చేస్తాం. నేను ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీకు వీడియో ఎలా రావాలి? ల్యాండ్‌స్కేపా? పోర్ట్రెయిటా? పోర్ట్రెయిట్ అంటే మనకి ఇన్‌స్టాగ్రాము అలాగే యూట్యూబ్ షార్ట్ సైజెస్ ఉంటాయి కదా! అలా కావాలి అంటే పోర్ట్రెయిట్ పెట్టుకోవాలి. నాకైతే యూట్యూబ్ లాంగ్ వీడియోస్ చూస్తాం గదా! ఆ సైజెస్‌లో కావాలి. దానికోసం ల్యాండ్‌స్కేప్ పెట్టా. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ X1 అని ఉంది గదా! ఈ ఆప్షన్ నుండి మీరు వీడియో జనరేట్ చేస్తే ఒక వీడియోనే జనరేట్ అవుద్ది. అలా కాకుండా ఎట్ ఏ టైమ్ నాకు 4 వీడియోస్ జనరేట్ అయిపోవాలి అంటే ఇక్కడ 4 పెట్టుకుంటారు. 4 పెట్టుకోవడం మీకు 80 క్రెడిట్స్ మైనస్ అవుతారు. మీరు ఒక్క వీడియో జనరేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ మైనస్ అవుతారు. అలా కాకుండా 2 వీడియోస్ అయితే 40, 3 వీడియోస్ అయితే 60, 4 వీడియోస్ అయితే 80 క్రెడిట్స్. నాకైతే ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు. X1 అని ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మీకు వీడియో ఎలా జనరేట్ అవ్వాలి? నాకు మంచి క్వాలిటీతో వీడియో జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ వియో 3.1 క్వాలిటీ అని ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. మీరు వీడియో క్వాలిటీగా ఎక్స్‌పోర్ట్ అవ్వాలి అంటే 100 క్రెడిట్స్ మైనస్ అవుతారు. మీకింకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఒక్క జీమెయిల్ ఐడీకి మీరు ఒక్క వీడియోనే క్రియేట్ చేయగలరు. నాకైతే ఇలా కాదు. నాకు 5 వీడియోస్ జనరేట్ అవ్వాలి. కొంచెం క్వాలిటీ తగ్గినా పర్లా. వియో 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం 20 క్రెడిట్సే మైనస్ అవుతాం. నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్ వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం గదా! ఇందులో టమాటోకి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్ గూడా ఇందులోనే ఉంటది. ఇదొచ్చేటప్పటికి ఇమేజ్ ప్రాంప్ట్, కిందదొచ్చేటప్పటికి యానిమేషన్ ప్రాంప్ట్. ఇక్కడున్న తెలుగు డైలాగ్స్ వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నా. సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనకి వీడియో క్రియేట్ అయిపోద్ది. మనకిక్కడ పర్సెంటేజ్ కింద చూపెట్టుద్ది. ఇది 100% అవ్వడం మనకి వీడియో జనరేట్ అయిపోయినట్టే.
మనకి ప్రాసెసింగ్ కూడా చాలా స్పీడ్గానే ప్రాసెసింగ్ అవుతుంది. ఇలా ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడే మీరు సెకండ్ వీడియో కూడా జనరేట్ చేద్దాం అనుకుంటే ఈ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇమేజ్ డౌన్లోడ్ చేశాను కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. నెక్స్ట్ కాన్కి సంబంధించిన ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా, సబ్మిట్ అంటున్నా. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆల్రెడీ టొమాటో మీద చేసిన వీడియో క్రియేట్ అయిపోయింది. దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసేయండి. మీరు ఇక్కడ ప్లే చేసి చూసుకోవాలి అన్న చూసుకోవచ్చు. ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కదా, ఒకసారి ప్లే చేద్దాం. నేను టమోటా లైకోపిన్తో గుండెను కాపాడుతాను. హృదయం బలంగా ఉండాలంటే నన్ను మర్చిపోకు. ప్రతి బీట్లో నా శక్తి ఉంటుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వీడియో జనరేట్ అవుతుంది. ఈ వీడియో కూడా మీకోసం స్పీడ్ పెడుతున్నా. వీడియో క్రియేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేద్దాం. ఒకసారి ప్లే చేస్తున్నా. నేను మొక్కజొన్న ఫైబర్తో జీర్ణక్రియను మెరుగుపరుస్తాను. కడుపు ఆరోగ్యంగా ఉంచేది నేనే. సులభమైన జీర్ణక్రియ నా వరం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.